హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సంతలో మా పిల్లలు తినడానికి ఏమేమి తీసుకొని వచ్చినా చూడండి. ఇవి వచ్చేసి గొట్టాలండి, రౌండ్గా ఉండే సిప్స్ అనమాట. తర్వాత ఈ యొక్క 2 సిప్స్ తెచ్చాను చూడండి. ఇవి వచ్చేసి మొక్కదనంతో తయారు చేసిన అనమాట. లేకపోతే చూడండి, ఈ 2 పిల్లలు కారంగా బాగా తింటారు. ఇది వచ్చేసి కోసులు అనమాట. ఇవి మైదా పిండి అలానే గోధుమ పిండితో తయారు చేసి పైన చక్కెరతో చల్లుతారనమాట. చూడండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. టీలోకి కూడా భలే ఉంటాయి అనమాట. ఇవి కూడా ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చాను. చూడండి ఎన్ని ఉన్నాయో, సుమారుగా 12-13 దాకా ఉన్నాయన్నమాట ప్యాకెట్లో. వచ్చేసి బిస్కెట్స్ 2 తీసుకొచ్చాను, గ్లూకోజ్ బిస్కెట్స్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి, గోధుమతో తయారు చేసినవి అనమాట. అందుకని మా పిల్లలు ఎప్పుడు చూసినా ఏం తీసుకురావరా డాడీ అని అడుగుతారు కదా, దానికోసమని వాళ్ళకి ముందుగానే తెచ్చి పెట్టాను. మళ్ళీ వారానికి సరిపడేంత. ఇవి చూడండి రసగుల్లాలు అంటే ఇవి 3 తెచ్చాను. అప్పుడే మా పిల్లలు ఒక ప్యాకెట్ని కాజేశారు. చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నమాట. ఇవి నేను కూడా ఒకటి తిన్నాను. జ్యూస్గా స్వీట్గా బాగున్నాయి. ఇవి వచ్చేసి తెలుసు కదా, సాల్ట్ బిస్కెట్ అనమాట. ఇది ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇవి కూడా ఒక వరుసలో 10 దాకా ఉన్నవి, మొత్తం 30 దాకా ఉన్నాయన్నమాట. లేకపోతే బనానా తీసుకొని వచ్చాను. చూడండి ఇలా ఈరోజు ఈ సంతలో ఇన్ని తీసుకొచ్చానమాట మా పిల్లలకి. పిల్లలు వారానికి సరిపడేంత అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట. అయితే ఇప్పుడు చలికాలం కాబట్టి స్వీట్స్ తగ్గించాలా. కాకపోతే మా పిల్లలు స్వీట్ కనీసము ఒక ప్యాకెట్ అని ఉండాలని తీసుకొచ్చాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.